దాంట్లో ఇచ్చిన ఆన్సర్లో ఏ కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇచ్చామని ఇచ్చారు, ఏ డేట్లు ఇచ్చామని ఇచ్చారు, కానీ ఏ ధరకి ఏ కంపెనీకి ఇచ్చారు అనేది లేదు అధ్యక్ష. అది నిజమా అబద్ధం కూడా ప్రజలకు తెలియాలి కదా అధ్యక్ష. 900 పైసలకి అన్ని కంపెనీలకు ఇచ్చారా, కొన్ని కంపెనీలకే ఇచ్చారా, అది ఏంటనే వివరాలు కావాలి కదా అధ్యక్ష. అది మూడో క్వశ్చన్ అధ్యక్ష. మూడోది వచ్చి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల వివరాలు, పరిశ్రమల వారీగా భూ కేటాయింపు మరియు ధరల వివరాలు కూడా అడిగాను అధ్యక్ష. ఆ ధరల వివరాలు రాలేదు అధ్యక్ష. చెప్తే నేను తర్వాత. ఓకే సార్. అధ్యక్ష మీరే చెప్పారు అధ్యక్ష, చాలా స్పష్టంగా ఇక్కడ మేము వివరాల్లో 99 పైసలకి 5 కంపెనీలకి మేము భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది కాగ్నిసెంట్, మూడోది ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్, నాలుగోది రహేజా, ఐదోది మదర్సన్ ఇంటర్నేషనల్ అధ్యక్ష. ఈ 5 కంపెనీలకి 99 పైసల్లో ఎన్ని ఎకరాలు ఇచ్చాం అంటే 99 పైసలు పర్ ఎకర్ కాదు అధ్యక్ష, మొత్తం భూమి. ఒక్కొక్కరి దానికి అంటే ఒక్కొక్క కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయని కూడా చాలా స్పష్టంగా ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయనేది కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే కాగ్నిసెంట్ ఒకటి ఎంఓయూ కుదిరించుకున్నప్పుడు భూమి కేటాయించినప్పుడు 8,000 ఉద్యోగాలు అనేది అఫీషియల్గా మేము అనౌన్స్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో మీటింగ్ తర్వాత ఫౌండేషన్స్ ఉన్నప్పుడు అది 25,000 ఉద్యోగాలకి రివైజ్ అయింది సార్. అంటే 8,000 నుంచి 25,000కి రివైజ్ అయింది అధ్యక్ష. అదొకటే మార్పు అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు అధ్యక్ష, మూడో ప్రశ్న సమాధానం ఎంఓయూస్ ఏదైతే ఎంటర్ అయ్యారన్నారు అధ్యక్ష, ఎంఓయూస్ అన్ని క్లారిటీగా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎనర్జీ, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐఎన్ఐ, ఐటీఎన్సి, మల్టీ డిపార్ట్మెంట్, ఏపీసీఆర్డిఏ, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఏయుడి, టెక్స్టైల్, ఎడ్యుకేషన్, హెల్త్ అధ్యక్ష. అది సంబంధించిన ఆ పాలసీస్ కింద వాళ్ళకి భూములు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ 99 పైసలకి 5 కంపెనీలు మాత్రమే భూమి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రివర్గ గారు చెప్పింది 99 పైసలకి 5 కంపెనీలకు ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అధ్యక్ష, గత సంవత్సరంలోనే కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన దానికి కూడా దాదాపు 1,000 కోట్ల విలువైన భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష. విశాఖ నడిబొడ్డున లులుకి 13.74 ఎకరాలు 99 ఏళ్ళకి లీజుకి ఇచ్చారు అధ్యక్ష. అది మనకందరికీ తెలుసు వైజాగ్లో ఎంత వాల్యూ ఉంటుందో భూమి అనేది కూడా. విజయవాడలో అధ్యక్ష 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 156 కోట్లు పెట్టుబడి పెడితే 600 కోట్ల రూపాయల భూమి ఇవ్వడం అనేది కూడా మంత్రి గారు పరిశీలించాలని కోరుతున్నారు అధ్యక్ష. అది ఆర్టీసీకి సంబంధించింది కూడా 4.15 ఎకరాల అధ్యక్ష. అది 99 ఇయర్స్ లీజుకి ఇచ్చారు. ఒకటి మేము గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేయగలుగుతుంది కదా అధ్యక్ష, టెండర్లు కాల్ఫర్ చేసి. అదే 4.15 ఎకరాలని ఒక టెండర్ కాల్ఫర్ చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వానికో లేకపోతే ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడం అనేది అభ్యంతరకరమైనదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 115 ఎకరాల అధ్యక్ష 104 కోట్ల విలువైన భూమి 19 కోట్లకే ప్రభుత్వంలో పనిచేసే ఒక ఎంపీ గారి సంస్థకు సంబంధించిన సంస్థకు కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇదే విధంగా 2 రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 ఆ భూమిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. కానీ వాళ్ళకి మన భూమి 99 ఏళ్ళు లీజుకి ఇస్తే వాళ్ళేం ప్రభుత్వానికి ఇవ్వరు అధ్యక్ష. అది మొత్తం వాళ్ళు 99 ఏళ్ళు అంటే దాదాపు 3 జనరేషన్స్ వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకుంటారు తప్ప ఈ 1,000 కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇలా దారాదత్తం చేసుకుంటూ పోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే భూముల పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితులు ఏంటి అని అది అడుగుతున్నది అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకోటి అధ్యక్ష, 5,000 కోట్ల విలువ చేసే 54.79 ఎకరాలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆధీనంలో ఉంటే గత ప్రభుత్వంలో దాన్ని బయటకు తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ దాని విలువ 5,000 కోట్లు ఉంటే సదరు సంస్థ యజమాని కాదు ఇది 1,000 కోట్ల రూపాయలు మాత్రమే విలువ చేస్తుంది అని చెప్పి ఆధార లెక్కలు ఒక పక్కన గవర్నమెంట్ ఆక్షన్లో పెట్టిన లెక్కలు తీసుకొచ్చి చెప్పారు అధ్యక్ష. అంటే మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా, 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు అయితే ఆక్యుపై చేసేదానికి ఏమన్నా దానికి వెసులుబాటు ఏమైనా కల్పించారా అని అడుగుతాను అధ్యక్ష. 5,000 కోట్లు అయితే ఆక్యుపై చేయకూడదు, 1,000 కోట్ల భూమి విలువ అయితే ఆక్యుపై చేయొచ్చు అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీనికి ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. 2011 జనవరి 28న జగ్పాల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అధ్యక్ష, ఏ భూములు ప్రైవేట్ సంస్థలు ఇవ్వద్దు అని చెప్పింది అధ్యక్ష.